జరగదు, తప్పించుకోవడం జరగదు, కనిపించకపోవడం జరగదు. కాకపోతే ఈ ప్రాసెస్ లో ఇప్పుడు ఆయన ఒక హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో చాలా సెన్సిటివ్ గా ఆలోచించాలి. ఆల్రెడీ నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఆడే పోలీస్ ట్రాక్ లోనే ఉన్నాడు. ఆయన ఏదైనా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినా లేకపోతే ఎక్కడికైనా దాక్కునే ప్రయత్నం చేసినప్పుడు కూడా తెలంగాణ పోలీసు కళ్ళు కప్పి పారిపోయే అవకాశం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక సెన్సిటివ్ అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో కొన్ని విషయాలు పోలీసులు బయటపెట్టే అవకాశం లేదు. ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ అంటూ జరుగుతుంది. ఆ పోలీస్ యాక్షన్ లో అతను అరెస్ట్ అవ్వడం మాత్రం పక్కాగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనం పోలీసు అధికారులతో మాట్లాడినప్పుడు కూడా పోలీసు ట్రాక్ లోనే ఉన్నాడు, త్వరలో అతను పట్టుకుంటామని కాకుండా ఇంకొక విషయం అని గమనించాలి కళ్యాణ్. మన రితిరాజ్ గారు ఐపీఎస్ ఆఫీసర్ చెప్తున్న నేపథ్యం మనం చూస్తే మరొకసారి కూడా ఆమెను విచారించాల్సిన అవసరం ఉందని చెప్తారు. ఇంకా విచారిస్తే ఇంకా డెప్త్ గా ఇంకా చాలా విషయాలు, అంటే మొదటిసారి విచారించినప్పుడు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత కొన్ని చెప్పుండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే వాళ్ళు తీస్తున్న మనం కళ్యాణ్ ఒకటి గమనించాలి. అంటే ఈ అమ్మాయిని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని డీఫేమ్ చేయడానికి రిలీజ్ చేస్తున్న వీడియోలు కానీ పోస్ట్ కానీ చూస్తుంటే ఒక కుట్ర ఖచ్చితంగా దాగుంది. ఒక కుట్రపూరితంగా ఎలాగైనా సరే ఇది ప్రజల్లో ఇది ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆమె తప్పు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మరి 2 రోజుల్లోనే ఆయన అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎప్పుడైతే రెండోసారి బాధితురాలు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా యాక్షన్ చాలా ఫాస్ట్ గా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. మరోవైపున భగీరథ కూడా బెయిల్ కూడా అప్లై చేశాడని చెప్పి మాకు సమాచారం తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ కేసు విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తర్వాత సివి ఆనంద్ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. రితిరాజ్ ఐపీఎస్ మహిళా అధికారికి ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఖచ్చితంగా త్వరలో చాలా భయంకరమైన వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది కళ్యాణ్. అయితే ఇన్నారెడ్డి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియా మాధ్యమంలో మరొక చర్చ నడుస్తుంది. మరికొంతమంది మీడియా ఛానల్స్ నుంచి కూడా ఒక వర్జన్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఆ అమ్మాయి అసలు మైనరే కాదు, ఆమె ఒక మేజరు, ఆమెకు 2 ఐడెంటిటీస్ ఉన్నాయి అంటూ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అసలు తను మైనరా కాదా? పోక్సో చట్టం కిందనే కేసు నమోదైందా? ఖచ్చితంగా ఇది పోక్సో చట్టం కింద కేసు నమోదైంది కళ్యాణ్. మనం ఒక విషయం గమనించాలి. ఎప్పుడైనా సరే ఒక పోక్సో చట్టం కింద కేసు నమోదైందంటే పోలీసులు ఖచ్చితంగా అన్ని రూట్లలో వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎంక్వైరీ చేయడంలో కూడా కొంత సమయం తీసుకుంది. ఆమె చెప్పే మాటలు తర్వాత దాని సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా తీసుకున్న తర్వాతనే కేసు నమోదు చేశాము. ఆ తీసుకునే ప్రాసెస్ లో జరిగిన డిలేని కూడా వీళ్ళు కావాలని చెప్పి డిలే చేశారని చెప్పి ఆరోపణ చేస్తారని చెప్పి డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. ఏదైనప్పటికీ పెట్టిన కేసు పోక్సో కేసే అయితే మనకి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ కూడా అందుబాటులో లేదు. దానికి సంబంధించి మనం ఆన్లైన్ లో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ కేసుల విషయంలో ఎఫ్ఐఆర్ బయటకు రాకూడదు, అలాగే ఆన్లైన్ లో అప్లోడ్ చేయకూడదు చెప్పని కోర్టు చాలా స్ట్రిక్ట్ గా దీని మీద ఆర్డర్లు జారీ చేసింది. కాబట్టి దీని మీద ఈ చట్టం చాలా సెన్సిటివ్ ఇష్యూ సంబంధించిన చట్టం కాబట్టి ఈ కేసులో కూడా చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. పోక్సో కేసు ఉంది. కాకపోతే మనం చూస్తున్నాం, చెప్పుకున్నాం ఏదో రకంగా కంప్లైంట్ డీఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతుందన్నమాట. వాస్తవం మనం చూస్తున్నాం. మన మొబైల్ ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్తే ఎన్ని రకాలుగా అమ్మాయికి సంబంధించిన క్లోజ్ ఉన్న ఫొటోస్ బయటకు వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారు? వాళ్ళు చేయాల్సిన అవసరం ఏంది? అంటే ఏదో రకంగా ఈ కేసు డీఫేమ్ చేయాలని చెప్తున్న నేపథ్యం నీరుగాల్సిన ప్రయత్నం బలంగా జరుగుతా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో పెద్ద నెట్వర్క్ జరుగుతా ఉంది చెప్పని కూడా పోలీసు దృష్టికి వచ్చింది. ఆ దిశగా కూడా రితిరాజ్ అండ్ టీం చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తుంటే మనకు సమాచారం అంతా ఉంది కళ్యాణ్. రైట్. ఇన్నారెడ్డి మరోపక్కన ఒక ఎఫ్ఐఆర్ పేజ్ నెంబర్ 2కి సంబంధించి ఆ స్టేట్మెంట్స్ ఆ ఎఫ్ఐఆర్లో అంటే ఇటు విక్టిమ్ కంప్లైంట్కి సంబంధించిన పేజ్ నెంబర్ 2ని అక్కడ పెట్టి దాని పక్కన మరొక వీడియో అంటే విక్టిమ్ అక్యూజ్డ్ వీరిద్దరు ఉన్న ఒక వీడియోని 2 కంపారిజన్స్ అంటే ఈ సమయానికి అఘాయిత్యం చేయడానికి పాల్పడ్డాడు లేకపోతే ట్రై చేశాడు అని కంప్లైంట్లో ఉన్న డీటెయిల్స్కి టైం కంపారిజన్స్తోని ఆ సమయానికి వీళ్ళిద్దరు కలిసి సాన్నిహిత్యంగా ఉన్నారు అన్న వీడియోస్ని కూడా కొద్దిగా పాపులేట్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో వాటిని స్ప్రెడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిజంగా పోక్సో కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్కి ఆ పేజ్ ఆ ఎఫ్ఐఆర్లోని ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎవరన్నా బహిర్గతం చేశారా? పోలీస్ శాఖ దీనికి సంబంధించి పోలీస్ శాఖగా ఎలాంటి రూల్స్ పాటించాలి? వాస్తవానికి అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా కాలేదు మీరు చెప్పించాలా. ఎందుకంటే
నేను కూడా ఈ ఎఫ్ఐఆర్ సంబంధించి దాంట్లో అంటే మన ఎఫ్ఐఆర్ ని బహిర్గతం చేయకూడదు, కానీ ఎఫ్ఐఆర్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయని దాని మీద మనం కూడా చాలా ప్రయత్నం చేస్తాం. ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు, ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు, బయటమని చెప్పని. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చినప్పుడు కూడా ఆన్లైన్ లో కూడా పెట్టకుండా ఉండడం జరిగింది. అయితే బయటకు వచ్చిన ఆ సెకండ్ పేజ్ అయితే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎఫ్ఐఆర్ సంబంధించింది కాదు అని చెప్పని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మన దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మనం చూసాం, నేను ఇంతకు ముందు చెప్పాను, బయట చాలా భారీ ఎత్తున ఒక బ్యాక్గ్రౌండ్ లో బలమైన నెట్వర్క్ నడుస్తా ఉంది. ఈ కేసు విషయంలో ఎలాగైనా బయటపడాయని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎఫ్ఐఆర్ పేజీ చెప్పడం, అదే టైంలో ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పంటాం. ఆయన ఫోన్ మాట్లాడుతుండగా ఏమేదో చాలా ఫ్రీగా అంత చాలా క్లోజ్ గా ఉన్నట్టు చేస్తాం. ఇవి ఒకటే కాదు కళ్యాణ్, ఇలాంటి ఇమేజ్లు వీడియోలు చాలా బయటకు వస్తా ఉన్నాయి. ఒక బలమైన నెట్వర్క్ అతను సేవ్ చేసి పనిచేస్తా ఉన్న విషయం కూడా పోలీసుకు వచ్చింది. ఒక వైపున ఈ పోక్సో కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటే, మరోవైపున సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెట్వర్క్ ఎవరు, ఎక్కడి నుంచి చేస్తా ఉన్నారు, ఏ రకంగా దీన్ని పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు, ఏదో రకంగా డిఫేమ్ చేసి దీన్ని నీరుగాల్చే ప్రయత్నం చేస్తారన్న ఒక నెట్వర్క్ పనిచేస్తా ఉన్న దాంట్లో కూడా రెండు వైపులా రెండు ఇన్వెస్టిగేషన్ సైమల్టేనియస్ గా సైబర్ క్రైమ్ పోలీసులు, మరోవైపున పోక్సో సంబంధించిన వ్యవహారం రుతురాజ్ ఐపీఎస్ మహిళా అధికారిని దీనిపై చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తా ఉన్నారు కళ్యాణ్. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ ఇన్నారెడ్డి. మరో పక్కన బండి భగీరథ్ ఫోన్ 3 రోజులుగా స్విచ్ ఆఫ్ ఉంది. తను పరారీలో ఉన్నాడా, నిజంగానే తనని ఎవరైనా సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? డీసీపీ మాట్లాడిన మాటల్ని ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆమె చాలా క్లియర్గా, మా పర్యవేక్షణలో అతను లేడు, మేము ట్రై చేశాము, అతను మాకు అందుబాటులో లేడు, కానీ పట్టుకునే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తున్నాము అంటూ కూడా డీసీపీ మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఒక్కసారి డీసీపీ రితిరాజ్ మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాం. పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ రైట్, డీసీపీ రీతిరాజు చాలా క్లియర్గా అక్యూజ్డ్ గురించి మేము ఇన్ఫర్మేషన్ ప్రయత్నం చేస్తున్నాము, మాకు దొరకట్లేదు, ఖచ్చితంగా పట్టుకుంటాము, మాకు దొరకట్లేదు, ఖచ్చితంగా పట్టుకుంటాం, అక్యూజ్డ్ గురించి ట్రై చేస్తున్నాం అంటూ డీసీపీ మాట్లాడుకొస్తుంది. డీసీపీ అంటే పోలీసులకు ప్రస్తుతానికి బండి భగీరథ్ అందుబాటులో లేడు, 3 రోజుల నుంచి తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉంది. దీని వెనక మరి నిజంగానే ఒక కుట్ర జరుగుతుందా? మరోపక్కన సోషల్ మీడియాలో ఒక పోక్సో కేసుకు సంబంధించిన ఒక మైనర్ ఫేస్ని రివీల్ చేస్తూ వాళ్ళిద్దరు కలిసి సాన్నిహిత్యంగా ఉన్న వీడియోస్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎవరు రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మేము మానిటర్ చేస్తున్నాము. సోషల్ మీడియాలో యాక్టివిటీ అంతా కూడా ఒక నెగిటివ్ ఎజెండా, ఆ మైనర్ బాలిక పైన, ఆ విక్టిమ్ పైన ఒక నెగిటివ్ ఎజెండాని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని కూడా మేము మానిటర్ చేస్తున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. మరోపక్క పోలీస్ శాఖని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారు? ఒకవేళ పోలీస్ శాఖ వైఫల్యం అయితే వాళ్ళపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారు? లేదు, అవసరం లేదు. తప్పకుండా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్లకు కూడా తప్పదు పనిష్మెంట్.